ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్ మరియు యూఎస్ఏ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించింది. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ. బాధాకర విషయం ఏంటంటే రో అండ్ కో ద లెజెండరీ క్రికెటర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్ళిద్దరూ కలిసి గెలిచిన ఫస్ట్ అండ్ లాస్ట్ వరల్డ్ కప్ ఇది. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎన్నో విజయాలను చూశాడు. టీంని ఫైనల్ దాకా తీసుకువెళ్ళాడు, కానీ ఎన్నో విజయాలను అందించాడు. కానీ ఫైనల్ మాత్రం ఇండియాకి అందించలేకపోయాడు. కానీ ఈసారి ఎలాగైనా కానీ టీ20 వరల్డ్ కప్ ఇండియాకి అందించాడు రోహిత్ శర్మ ద గ్రేట్. విరాట్ కోహ్లీ. అందరూ తన ఫామ్ను గురించి కామెంట్స్ చేశారు, కానీ విరాట్ కోహ్లీని మనం చూసాము తను ఎంత క్యాపబిలిటీ ప్లేయరో. ఫైనల్ మ్యాచ్లో 76 రన్స్ చేసి ఇండియాకి విజయాన్ని అందించాడు. ఇండియన్ టీం చాలా బాగా ఆడి ఫైనల్ దాకా వెళ్ళింది, కానీ ఫైనల్లో బుమ్రా చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా తను వేసిన లాస్ట్ 2 ఓవర్స్ స్పెల్ అయితే చాలా బాగా వేశాడు. ఒక టైంలో అయితే సౌత్ ఆఫ్రికాదే మ్యాచ్ అనుకున్నారు. ఈ బుమ్రా వేసిన ఓవర్ సౌత్ ఆఫ్రికాకి చాలా కష్టంగా ఆడింది. హెన్రిక్ క్లాసన్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ముందు ఓవర్లో 24 రన్స్ కొట్టాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో, కానీ బుమ్రా వేసిన బౌలింగ్లో మాత్రం హిట్టింగ్ చేయలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చాలా కష్టమైన క్యాచ్ని టెన్షన్ ఏం లేకుండా చాలా సునాయాసంగా క్యాచ్ని పట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ వలన మ్యాచ్ అనేది 99% ఇండియా వైపుకి తిరిగింది. ఈ మ్యాచ్ కనుక పట్టకపోయింటే సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కొట్టుండొచ్చు ఏమో. అందుకనే ఈ క్యాచ్ని మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అనేసి అంటున్నారు. సూర్య గ్రేట్. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో క్యాచ్ని చాలా బాగా పట్టావు. ఎన్నో కోట్లాది ఇండియన్స్ యొక్క ఆశను కోరికను నెరవేర్చావు సూర్య. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా గురించి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి హార్దిక్ పాండ్యా మీద ఎంతో బర్డెన్ ప్రెషర్ ఉంది. ఎందుకంటే మనం అందరం చూసాము ఐపీఎల్లో తనకి ఎంత నెగిటివిటీ, భార్యతో విభేదాలు, ఐపీఎల్లో ఫ్యాన్స్ నుంచి ఎన్నో నెగిటివిటీస్. ఒక రకంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్ ముందు అంత ఫామ్లో లేడు, కానీ వరల్డ్ కప్లో తను చేసిన ప్రదర్శన చాలా అద్భుతం. మ్యాచ్లో ముఖ్యంగా హెన్రిక్ క్లాసన్ వికెట్ని హార్దిక్ పాండ్యా తీశాడు. తన ఎంత విధ్వంసం సృష్టించాడో మనం చూసాం. చక్కటి స్పెల్ బౌలింగ్ వేసి మళ్ళీ ఇండియాని గెలుపు బాటలోనే నడిపించాడు హార్దిక్ పాండ్యా. ఇంకా అక్షర్ పటేల్ ముఖ్యంగా తను ఆడిన బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ ప్రదర్శన ఈ యొక్క టోర్నమెంట్లో ఇండియాకి చాలా బాగా ప్లస్ అయింది. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కామెంట్ చేశాడు టీమిండియాలో 3 లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎందుకు అని. కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ వలన ఇండియా ఈరోజు గెలుపు బాటలో ఉంది. నిజంగా అక్షర్ పటేల్ని తన ఆట విషయంలో మనందరం కూడా తనని అభినందించాలి. వెల్డన్ అక్షర్ పటేల్. ఇంకా రిషబ్ పంత్ చాలా తెలివిగల ఆటగాడిగా రిషబ్ పంత్ మారాడు. తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంది. దానివల్ల ఇండియా కూడా చాలా ప్లస్ అయింది. ఇంకా కుల్దీప్ యాదవ్ తన చక్కటి వేరియేషన్స్ ద్వారా పొజిషన్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు. నాకైతే కుల్దీప్ యాదవ్ సెమీఫైనల్లో తీసిన హ్యారీ బ్రాక్ వికెట్ చాలా బాగా నచ్చింది. కుల్దీప్ యాదవ్ కూడా ఈ టోర్నమెంట్లో చాలా బాగా ఆడాడు. శివం దుబే 6 హిట్టింగ్ ఈజీ క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ శివం దుబే. సో తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు శివం దుబే. జడేజా కూడా టీంకి అవసరమైనప్పుడల్లా తన అనుభవాన్ని ఉపయోగించి టీంకి చాలా బాగా సహకరించాడు. ఇంకా హర్షదీప్ గురించి చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే తను మ్యాచ్ స్టార్టింగ్ నుంచి, టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా కూడా తను చాలా బాగా ప్రదర్శన చేశాడు. తను కట్టడి చేసే బౌలింగ్, పవర్ ప్లేలో వికెట్స్, చెప్పాలంటే మంచి స్వింగ్ బౌలింగ్, ప్రెషర్ టైంలో కూడా చాలా మంచి టైట్ బౌలింగ్ వేస్తాడు. ఈ టోర్నమెంట్లో ఇండియాకి మరో జహీర్ ఖాన్ లాగా ఆడాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్ టీమిండియా. ఎన్నో వైఫల్యాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఈ ఒక్క కప్పుతో ప్రతిదానికి సమాధానాలు దొరికినాయి. డేట్ గుర్తుపెట్టుకోండి, 29th June 2024 ఇండియా మేడ్ ద టీ20 వరల్డ్ కప్. నెక్స్ట్ వీడియోలో ఇండియా గ్రూప్ స్టేజ్ నుంచి, సూపర్ 8 నుంచి, సెమీఫైనల్ నుంచి ఫైనల్గా ఎలా వచ్చిందో, ఒక్కొక్క టీంతో ఇండియా ఎలా గెలిచిందో, ఎవరెవరితో ఎలా ఆడిందో అనేది మనం చూద్దాము. అంతవరకు బాయ్ బాయ్. ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.